ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. నీట్ పేపర్ లీకేజ్లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత నీట్ పేపర్లో ఉన్నటువంటి అంతర్గత విషయాలను బయటికి లాగుతున్నారు. చాలా పగడ్బందీగా కూడాను, ఎంతో పక్కా ప్రణాళికను వాట్సాప్ గ్రూప్తోనూ ప్రైవేట్ వాట్సాప్ మాఫియా అనే ఒక గ్రూప్ రెడీ చేసి, ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒకరి నుంచి ఒకళ్ళకి అట్లా ఒకరి తర్వాత ఒకరికి రాజస్థాన్లో మొదలైనటువంటి ఈ లీకేజ్ తొలిత ఇది నాసిక్ పేపర్ ప్రింటింగ్ అక్కడే ఈ పేపర్ రెడీ అయినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచే తొలిత లీక్ అయి ఉండాలి. లేదంటే రాజస్థాన్ దాన్ని కోణంగా చేసుకొని అక్కడి నుంచి కూడాను ఇతర రాష్ట్రాలకు, ఇతర విద్యార్థులకు, కేరళకు చెందినటువంటి ఒక ఎంబీబీఎస్కి అర్హులకి పరీక్షకి ఎవరైతే రెడీ అవుతున్నారో కేరళకు చెందినటువంటి ఒక ఎంబీబీఎస్ విద్యార్థి రాజస్థాన్లోని ఒక హాస్టల్లో పరీక్షకు ముందే ఒక 1 వీక్ ముందు ఒక 10 days అప్రాక్సిమేట్గా బయటికి రావాల్సి ఉంది. మే 3న జరిగినటువంటి నీట్ పరీక్షకి వారం 10 రోజుల ముందు నుంచే ఈ ప్రణాళిక అంతా చేసేసి అక్కడ హాస్టల్ నుంచి విద్యార్థులకు, అక్కడి నుంచి కూడాను వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఈ నీట్కి సంబంధించిన ఎవరైతే పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి విద్యార్థులందరికీ కూడాను గెస్ పేపర్ లాగాను, ఇది ఒక గెస్ పేపరు, దీంట్లోని ప్రశ్న పత్రాలు పరీక్షలో రావచ్చు అనే కోణంలోనూ ఒక రివిజన్ పేపర్ లాగా వాళ్ళు షేర్ చేసుకోవడంతో అసలు కథ మొదలైంది. ఎవరైతే ఎక్కడి నుంచి అయితే ఈ హాస్టల్ వార్డెన్ నుంచి అయితే అది షేర్ అయ్యిందో అదే హాస్టల్లో ఈ పేపర్ లీకేజ్ అయినట్లుగా గుర్తించడం, అక్కడి నుంచి ఎంక్వైరీ చేస్తే పూర్తి ఎంక్వైరీలో ఆధారాలు, దానికి సంబంధించినటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకొని వాళ్ళు ఎలా దీన్ని షేర్ చేశారు, ఏ రకంగా దాని ప్రక్రియను స్టార్ట్ చేశారనేది ఒక్కొక్కటి బయటికి వెలుగు చూస్తున్నాయి. ఇంకొక కోణంలో అసలు ఈ పేపర్ రెడీ అవుతున్నటువంటి మహారాష్ట్రలోని నాసిక్ నుంచే ఏమన్నా లీకేజ్ వ్యవహారం అనేది ముందుగానే అందిందా, దాన్ని రాజస్థాన్లో ఉన్నటువంటి హాస్టల్ నుంచి ఇంప్లిమెంటేషన్ చేశారా, ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే బయటికి రావాల్సి ఉంది. ఏదేమైనా ఎన్నో ఆశలతో నీట్ ఎగ్జామ్ రాసినటువంటి చాలామంది విద్యార్థులు అయితే మాత్రం ఇటువంటి జరగకుండా చూడాలి అని అంటున్నారు. ఎన్నో ఆశలతో చాలామంది చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రీఅటెంప్ట్ చేయాలి అంటే మాత్రం చాలా కష్టమే. ఎందుకంటే ఎగ్జామినేషన్స్కి ఎలా ప్రిపేర్ అవుతారు, ఎంత ఇదిగా ఉంటారనేది మనందరికీ తెలిసిన విషయం. అందులోనూ నీట్ యూజీ 2026 ఎగ్జామ్ అంటే ఈ మెడికల్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎంత ఆశతో వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని రాసుంటారు. మొత్తానికి దేశం మొత్తం మీద నీట్ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ చేయడం ఒక విచారకరమైనటువంటి వార్త అయినప్పటికీ కూడాను అది కంపల్సరీగా చేయాల్సిందే. ఇంత లీకేజ్ వ్యవహారంలో 90 ప్రశ్నలు, 40 ప్రశ్నలు, 35 ప్రశ్నలు, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద లీకేజ్ జరిగిపోయింది. సో అలాంటప్పుడు న్యాయంగా రాసిన విద్యార్థులకు అన్యాయం జరగకూడదన్న కోణంలో ఈ నిర్ణయం తీసుకుంది ఎన్టీఏ. మొత్తానికి ఎగ్జామ్ ఎప్పుడనేది త్వరలోనే అనౌన్స్ చేస్తారు. కానీ విద్యార్థులకు మాత్రం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏదైతే వాళ్ళ అడ్మిట్ కార్డు ఉందో అది మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా అదే పాత అడ్మిట్ కార్డు అప్లికేబుల్ అవుతుంది. కేవలం వాళ్ళు వెయిట్ చేయాల్సిందల్లా కూడాను ఎగ్జామ్ డేట్ కోసం ఎదురు చూడాల్సిందే. అంతకు మించి విద్యార్థులకు ఎటువంటి భారం కానివ్వండి, ఎటువంటి అదనపు ఖర్చు కానివ్వండి ఎన్టీఏ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల మేరకు నీట్ ఎగ్జామ్ డేట్ని అనౌన్స్ చేయబోతోంది ఎన్టీఏ. అంతవరకు కూడాను విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈసారి ఖచ్చితంగా నిబద్ధతతో ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా పక్కా ప్రణాళికలతో నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తానంటోంది ఎన్టీఏ.